ఏంటి ఏం ప్లాన్ చేశావు? కాచి కూడా సర్ప్రైజ్ అవుతుందా? రండి చూద్దాం అని కేదార్, బూచి, కాచి వస్తూ ఉంటారు. హాల్లోకి రాగానే అక్కడ ఏమీ ఉండవు. ఆ పాటికే ఆదిలక్ష్మి వాటినన్నింటినీ బయటపడేసి విరగ్గొట్టేసి ఉంటుంది. వీటిలాగే ఈ గిఫ్ట్లలాగే మీ జీవితం కూడా ముక్కలైపోతుంది, నాశనం అయిపోతారని అనుకుంటూ ఉంటుంది. అరే నేను ఇక్కడే పెట్టానే, ఎక్కడా కనిపించట్లేదేంటి అని బూచి అడుగుతూ ఉంటే, అవునన్నయ్య మీరు ఇందాక ఇక్కడే కదా పెట్టారు, నేను కూడా చూశాను అని ధాత్రి చెప్తుంది. ఏమీ లేకపోవటమేనా నువ్వు మాకిస్తున్న సర్ప్రైజ్ అని నిషి, వైజయంతి అడుగుతూ ఉంటారు. అప్పుడే దారికి ఆదిలక్ష్మి మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి బయటికి వచ్చి చూస్తుంది. అక్కడ గిఫ్ట్లు, స్వీట్లు అన్నీ కూడా విరిగిపోయి పడిపోయి ఉండటంతో అందరూ రండి అని కేకలు పెడుతుంది. ఏంటి ఈ గిఫ్ట్లు, స్వీట్లు అని ఇలా విరిగిపోయాయి అని నిషి, వైజయంతి అడుగుతూ ఉంటారు. అయ్యయ్యో కాచి, నీ కడుపులో ఒక్క కాయ కూడా పర్లేదు, నీ జాతకం అస్సలు బాగోలేనట్లుంది. ఏంటో నువ్వు చాలా దురదృష్టవంతురాలివి, నీకెప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది అని ఆదిలక్ష్మి అంటే, నాకు కొన్ని రోజుల ముందు వరకు అంత బాగానే జరుగుతూ ఉండేది, కానీ ఈ ఇంట్లో ఒక దుష్టశక్తి వచ్చి కూర్చొని ఉంది కదా, అప్పటి నుంచి నాకు అస్సలు టైం సరిగ్గా బాగోలేదు అని కాచి ఆదిలక్ష్మిని నీ వల్లే మాకు మనశ్శాంతి లేకుండా పోయిందని చెప్తూ ఉంటే, ఏంటి ఎంత ధైర్యం, పెద్ద చిన్న అన్న తేడా లేకుండా నన్నే ఇలా మాట్లాడతావా అని ఆదిలక్ష్మి అంటోంది. చూడు కాచి, నువ్వు కోపంగా ఉన్నావు, రా ఇప్పుడు లోపలికి వెళ్దాం, గొడవ పడద్దు అని దాత్రి అంటే, నువ్వు ఆగు జగదాత్రి, అసలు ఈవిడ పూటకో రకంగా గొడవ పెట్టుకోవాలని చూస్తూ ఉంది, వచ్చినప్పటి నుంచి మా పిల్లల మీదే పడి ఉంది, పూటకోసారి నన్ను గొడ్రాలని మాట్లాడుతూ ఉంది, మా పిల్లల గురించి ఈవిడికి ఎందుకు చెప్పు అని కాచి అంటే, అవును ఏదో ఒక విధంగా మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తూనే ఉంది, ఇప్పుడు కూడా ఈవిడే ఈ స్వీట్లు గిఫ్ట్లు అని పగలగొట్టి ఉంటుందని నా డౌట్ అని బూచి అంటాడు. మీ ముష్టి స్వీట్లు గిఫ్ట్లని పగలగొట్టే కర్మ నాకేం పట్టింది అని ఆదిలక్ష్మి అంటే, ఇకంటే మీకే ఆ అవసరం ఉంది, మీ కుటుంబం నాశనం అయిపోయింది కదా, అందుకే ఎవరు కూడా సంతోషంగా ఉండకూడదని మీరు కావాలనే ఈ పని చేశారు, మీరే చేసి ఉంటారని కాచి అంటే, ఎంత ధైర్యమే నన్నే ఇలా మాట్లాడతావా అని ఆదిలక్ష్మి కాచి చెంప పగలగొడుతుంది. సరిగ్గా అప్పుడే కమలాకర్ ఊరు నుండి సూట్ కేసు పట్టుకొని అక్కడ అడుగు పెడతాడు. కమలాకర్ని చూసిన కాచి పరుగులు పెడుతూ ఏడుస్తూ ఆయన దగ్గరికి వచ్చి మరింత ఏడుస్తూ ఉంటుంది. ఏడవు కాచి అని కమలాకర్ ఆదిలక్ష్మి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. తరువాత యువరాజ్ వర్క్ చేసుకుంటూ ఉంటే సోనీ గదిలోకి వస్తుంది. పాత సోనీని తీసేసి కొత్త సోనీని మనకి చూపిస్తూ ఉంటారు. యువరాజ్, ఈ రోజుతో నీ చాప్టర్ పూర్తయిపోతుంది, ఈ ఫైల్స్ మీద నీకే తెలియకుండా నేను సంతకాలు తీసుకోబోతున్నాను, నేను నీపై పగ సాధించడం కోసమే ఇక్కడికి వచ్చాను అని సోనీ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి సోనీ అక్కడే నిలబడిపోయావు అని యువరాజ్ అనడంతో, ఏమని చెప్పండి సార్, మీ అందాన్ని చూస్తూ నేను అలాగే నిలబడిపోయాను, మీకేమో తక్కువ ఏజ్లో పెళ్ళైపోయింది, మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు కొంచెం తక్కువగా రెడీ అయ్యి రండి సార్, అసలు మిమ్మల్ని చూస్తుంటేనే నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో చెప్పాలని ఉంది, కానీ మీకేమో పెళ్ళైపోయింది కదా, నా మనసుని మీరు ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి, మీరంటే నాకు ఎంత ఇష్టమో అంత ఇష్టం, కానీ మీకు పెళ్ళైపోయింది కదా, నేను కూడా ఏం చేస్తాను చెప్పండి అని చేయి పట్టుకొని మాట్లాడుతూ ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది. ఏంటి వీడు, నేను హక్ చేసుకున్నా ఏమీ రెస్పాండ్ అవ్వడం లేదేంటి అని సోనీ అనుకుంటూ ఉంటే అప్పుడే యువరాజ్ కూడా హక్ చేసుకుంటాడు. అయితే అప్పుడే సోనీ పక్కకు జరిగేసి, సారీ సార్, మీరు జోక్ అని మాట్లాడేసరికి నేను ఏదేదో మాట్లాడేశాను అని నటిస్తూ ఉంటే, నీ మనసులో ఉన్నదే మాట్లాడావు అంతే కదా సోనీ, నా వైఫ్ నిన్ను అనుమానించినా అవమానించినా నువ్వు అర్థం చేసుకున్నావు చూడు, నీలాంటి మంచి అమ్మాయిలు ఎంతమంది ఉంటారు చెప్పు, నేను కూడా నిన్ను అర్థం చేసుకున్నానులే, ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు అని యువరాజ్ అనడంతో, సార్ వచ్చిన పనే నేను మర్చిపోయాను, ఇవిగో ఈ ఫైల్ మీద మీ సంతకాలు కావాలి అని సోనీ ఫైల్ అందిస్తుంది. సోనీని చూస్తూ యువరాజు అన్నింటి మీద టక్టక సైన్ చేసేస్తూ ఉంటాడు. అప్పుడు అటుగా వెళ్తున్న కోష్కి, యువరాజ్ ఆగు, ఏంటి వీటి మీద సైన్ చేస్తున్నావో కొంచెం చూసుకోవాలి కదా అని అరుస్తూ ఉంటుంది. అక్క, సోనీ ఫైల్ తీసుకొచ్చింది, నేను మెహతా గ్రూప్కి సంబంధించిన వాటిపైనే సంతకాలు చేస్తున్నా అని యువరాజ్ చెప్తుంటే, లేదు నువ్వు ఇప్పుడు లాస్ట్ డాక్యుమెంట్ సైన్ చేస్తున్నావే, అది డిఫరెంట్గా ఉంది, ఒకసారి చెక్ చేయి అని దూరం నుంచే కోష్కి చెప్తుంటే, అమ్మో ఇప్పుడు ఆ డాక్యుమెంట్ కనుక కోష్కి చూసిందంటే ఇంకేమైనా ఉందా అని సోనీ మనసులో అనుకుంటూ వెంటనే ఆ ఒక్క పేపర్ని కూడా లాక్కునేసి, అరే రే ఇది ఎస్టేట్కి సంబంధించిన ఫైల్ పేపరు, ఇందులోకి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదే అని దాన్ని చించి ముక్కలు చేసేస్తుంది. సోనీ, ఇప్పుడు ఎందుకు నువ్వు దాన్ని ముక్కలు చేసేస్తున్నావు అని కౌశిక్ అడగటంతో, అంటే మేడం ఇది పొరపాటున ఈ ఫైల్లోకి వచ్చింది కదా, అప్పుడు ఎవరికైనా తెలిస్తే పోయేది మన పరువే కదా, ఇదేదో నా పొరపాటు వల్ల జరిగింది, అందుకే చించి పడేశాను అని సోనీ చెప్తుంది. ఈసారి ఏదైనా తీసుకువస్తున్నప్పుడు చెక్ చేసుకొని తీసుకురా, ఇలా
ఎలా పడితే అవి తీసుకురాకు అని సోనీకి వార్నింగ్ ఇస్తుంది. అలాగే మేడం అని సోనీ వెళ్తుంది. ఏంటి యువరాజ్, ఇప్పుడు నీ ఒక్క సంతకం ఈ కంపెనీ విలువ తెలుసా అని కౌశికి అనడంతో, సారీ అక్క, ఇంకెప్పుడు ఇలా చేయను, చూసుకునే సైన్ చేస్తానని యువరాజ్ అంటాడు. అమ్మి కౌశికి, మీ అత్తని ఇంట్లో తెచ్చిపెట్టవు, రోజుకో సమస్య సృష్టిస్తోంది, త్వరగా రా అని వైజయంతి చెప్పడంతో యువరాజ్ మనం త్వరగా వెళ్ళాలి, పద వెళ్దాం అని కౌశికి చెప్తుంది. ఏంటి సోనీ, పని పూర్తయిపోయిందా అని దివ్యాంక అడగడంతో, లేదు మేడం అని జరిగిన విషయం చెప్తుంది. కౌశికి టైం చాలా బాగున్నట్లుంది, నేను మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ తయారు చేసి తీసుకొస్తాను, ఈసారి కౌశికి లేనప్పుడు ప్లాన్ చేద్దామని దివ్యాంక చెప్తుంది. కౌశికి ఇంటికి రాగానే ఏం జరిగిందని అడగటంతో ధాత్రి అసలు విషయం చెప్తుంది. చూడమ్మా కౌశికి, మీ అత్తయ్య గారు నా కూతుర్ని కొడుతూ ఉంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను అని కమలాకర్ అంటే, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడితే నేను ఇలాగే కొడతాను చేస్తాను అని ఆదిలక్ష్మి కూడా ఏ మాత్రం తగ్గకుండా గొడవ పడుతూ ఉంటుంది. ఈవిడ కూతుర్రు తండ్రిని జైలుకు వెళ్ళింది, కొడుకేమో కాపురం చేయకుండా నిలబెట్టుకోకుండా విడిగా ఉంటున్నాడు. ఈవిడ మళ్ళీ పెద్దంతరం చిన్నంతరం గురించి మాట్లాడుతూ ఉంది. చూడమ్మా కౌశికి, మనమందరం కలిసి ఉండాలా లేకుంటే విడిపోవాలా అన్నది నీ చేతుల్లోనే ఉంది, మీ అత్తయ్య గారు కావాలో మేం కావాలో నువ్వే తేల్చుకో అని కమలాకర్ అంటే, అదేంటి మనమంతా ఒకటే కుటుంబం కదా అని కౌశికి అంటుంది. అప్పుడే సురేష్ అక్కడికి వచ్చి మొత్తం వింటూ ఉంటాడు. సురేష్ లోపలికి రాగానే, అయ్యో అన్నయ్య అని రాత్రి అంటే, మీరు మా అమ్మ గురించి మాట్లాడటం మొదలు పెట్టకముందే ఇక్కడికి వచ్చాను అని సురేష్ అంటాడు. ఇప్పుడు నా కొడుక్కి ఏమీ తెలియదు కాబట్టి ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని ఆదిలక్ష్మి అనుకుంటూ, రారా సురేష్, వచ్చావా, చూడు వీళ్ళు నన్ను ఎలా చేసి మాట్లాడుతున్నారో, నేను ఏదేదో చేశానని చెప్తున్నారు అని ఆదిలక్ష్మి ఏడుస్తూ తెగ నటిస్తూ ఉంటుంది. అప్పుడు ధాత్రి కేదార్ అసలు విషయం సురేష్కి చెప్తారు. మా అమ్మ అలాంటి పని చేయదు అని సురేష్ అంటే, అవును నీ మీద ఒట్టేసి చెప్తాను నేను చేయలేదు సురేష్ అని ఆదిలక్ష్మి తెగ నటిస్తూ ఉంటుంది. అమ్మో అది ఏం నటిస్తున్నావే, ఈ నాటకాలే కనుక నాకు వచ్చి ఉంటే నా మొగుడిని కొంగును కట్టేసుకొని ఉండేదాన్ని అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. లేదు ఖచ్చితంగా ఈవిడే చేసింది అని కమలాకర్ అంటే, సిస్టర్ మీరు నేను తెచ్చి పెట్టినప్పుడు ఇక్కడే ఉన్నారు కదా, చెప్పండి సిస్టర్, మీరు చూసే ఉంటారు కదా అని కాచి బూచి ఇద్దరూ కూడా ధాత్రిని అడుగుతూ ఉంటే, చెప్పవే, నోరు మెదపవేంటి, నువ్వు కూడా ఉన్నావంట కదా, నోరు తెరిచి చెప్పటానికి నీకు మాటలు రావటం లేదా, పోనీ నువ్వే చేసావా అని నిషి అంటే, ధాత్రి ఎందుకు అలా చేస్తుంది అని కేదార్ అంటాడు. మరి నోరు విప్పి చెప్పు అని వైజయంతి కౌశికి అందరూ నిలదీస్తూ ఉంటారు. అప్పుడు ధాత్రి, అవును ఈవిడే చేసింది, నేను గదిలోకి వెళ్ళాను, ఏదో సౌండ్లు వస్తూ ఉంటే చూడ్డానికి ప్రయత్నించాను కానీ నాకు కనిపించలేదు, ఈవిడే సామాన్లు ఏదో పగలగొట్టిన సౌండ్ అయితే నాకు వచ్చింది అని ధాత్రి అంటే, అయితే వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, నేనేం చేయలేదని ఇంకా అప్పటికి ఆదిలక్ష్మి బుకాయిస్తూ ఉంటుంది. లేదు సీసీటీవీ ఫుటేజ్లో చూశాను, మీరే ఇదంతా చేశారు అని ధాత్రి సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటుంది. అక్కడ సీసీటీవీ లేదు కదా అని ఆదిలక్ష్మి అంటే, సీసీటీవీ కెమెరా అక్కర్లేదు కానీ మీరు చేసిందంతా కూడా రిఫ్లెక్ట్ అయిపోయి అక్కడ అద్దంలో కనపడింది అని కేదార్ చెప్తాడు. ఏంటి ఇలా దొరికిపోయాను అని ఆదిలక్ష్మి మనసులో అనుకుంటూ, సారీరా సురేష్, ఏదో తెలియక చేశాను, కోపంతో చేశాను అని ఆదిలక్ష్మి అంటే, అసలు బుద్ధుందా అమ్మ నీకు, నేను నిన్ను ఎంత నమ్మాను, నిన్ను వెనుకేసుకు వచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు, ఎందుకు ఇలా చేశావని సురేష్ కూడా ఆదిలక్ష్మిని తిడుతూ ఉంటే, నన్ను క్షమించు అని ఆదిలక్ష్మి చెప్తుంది. నువ్వు క్షమాపణ చెప్పాల్సింది నీ కొడుకుకి కాదు కాజీకి అని వైజయంతి అంటుంది. క్షమాపణ చెప్పేసి ఈ గొడవని ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది అని ధాత్రి కూడా చెప్పడంతో, ఇదంతా నీ వల్లే కదా, నిన్ను గుర్తుపెట్టుకుంటాను, నీ సంగతి చూస్తానని ఆదిలక్ష్మి మనసులో అనుకుంటూ, కాజీ నన్ను క్షమించు, ఏదో కోపంలో నిన్ను తిట్టాను కొట్టాను, కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటానని పట్టుకోబోతూ ఉంటే, అయ్యో పర్వాలేదులేండి వద్దులేండి అని కాచి అంటుంది. అమ్మ లోపలికి రా అని సురేష్ కోపంగా పిలవటంతో ఆదిలక్ష్మి లోపలికి వెళ్తుంది. అమ్మ జగదాత్రి, ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా నువ్వు న్యాయం వైపే నిలబడతావని అందరూ చెప్తుంటే నేను ఏమో అనుకున్నాను, ఇప్పుడు నేను నా కళ్ళతో చూశాను, థ్యాంక్స్ అమ్మ జగదాత్రి అని కమలాకర్ చెప్పడంతో, హ్యా అని వైజయంతి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అసలు నేను సీసీటీవీ కెమెరా చూపించటం తప్పో ఒప్పో నాకు అర్థం కావటం లేదు వదినా అని రాత్రి అంటే, నువ్వు కరెక్ట్గానే చేసావని కౌశికి అంటుంది. అప్పుడే సురేష్ అక్కడికి వచ్చి, ఆ సీసీటీవీ కెమెరా చూపించకుండా దాచిపెట్టి ఉంటే మా అమ్మ అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని రాత్రిని నిలదీస్తూ ఉంటాడు.